వెల్కమ్ టు మై ఛానల్ నూరా కిచెన్. పప్పు చేస్తున్నాను, కందిబేళ్ళతో పప్పు. చాలా టేస్టీగా ఉంటుంది, చాలా సింపుల్గా అయిపోతుంది పప్పు. రైస్ లేకైనా, రోటీ లేకైనా, సంగటి లేకైనా చాలా బాగుంటుంది పప్పు. ఈ పప్పు తయారీ విధానం చూద్దాం. కుక్కర్లో నీళ్ళు వేసుకొని బ్యాళ్ళు శుభ్రంగా కడుక్కొని చింతపండు వేసుకోవాలి. టమోటా ముక్కలు వేసుకోవాలి, మిరపకాయలు వేసుకోవాలి, రుచికి సరిపడా కల్లుప్పు వేయాలి, పసుపు 1 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. కుక్కర్ మూత పెట్టుకోవాలి. చూడండి, నేనైతే 3 విజిల్ల తర్వాత ఆవిరి పోయాక కుక్కర్ మూత తీశాను. చూడండి, నీళ్ళైతే పప్పుచారు పక్కకు ఉంచేసాను. చూడండి, ఇది పప్పుచారు. పప్పు రుద్దుకుంటున్నాను మెత్తగా. ఈ పప్పు అయితే రుద్దేస్తాను. చూడండి, ఇలా రుద్దుకోవాలి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి, పప్పు రుద్ది పక్కన పెట్టుకోవాలి. పెనం పెట్టి ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయ్యాక కరివేపాకు, తిరువాత గింజలు, సాసవలు, జీలకర్ర, తెల్లగడ్డ, ఎర్రగడ్డలు వేసుకోవాలి. ఇలా మొత్తం వేయించుకోవాలి. కలర్ చేంజ్ అయ్యేలా వేగాలి. నేనైతే మంట లో ఫ్లేమ్లో పెట్టి వేయించుతున్నాను. చూడండి, ఇలా వేయించుకోవాలి. వేగుతుంది, మంచి స్మెల్ వస్తుంది. ఇలా వేగాలి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం లైక్ చేయండి, షేర్ చేయండి. ఇండియా, దుబాయ్ వీడియోలు వచ్చాయి చూడండి. చూడండి, ఇలా వేగాలి. ఇప్పుడైతే తీసుకొని పప్పుచారులో వేసుకుంటున్నాను. కాస్త పోపు తీసుకొని తర్వాత ఇలా పప్పుచారులో వేసుకుంటున్నాను. పప్పుచారు చాలా టేస్టీగా ఉంటుంది, రైస్ లేకైనా, చిన్నపిల్లల చపాతీ లేకైనా. ఇప్పుడైతే పప్పు వేస్తున్నాను. తర్వాతలో ఇలా కలిపుకుంటున్నాను. మంచి స్మెల్ వస్తుంది. చూడండి, చాలా అంటే చాలా టేస్టీగా ఉంది పప్పు. చూడండి, చక్కగా రెడీ అయిపోయింది. చాలా సింపుల్గా అయిపోయింది. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం షేర్ చేయండి. చూడండి, ఇండియా, దుబాయ్ వీడియోలు వచ్చాయి చూడండి. మీరు కూడా ఇలా ఒకసారి ఈ పప్పు ట్రై చేయండి. రైస్ లేకైనా, రోటీ లేకైనా, సంగటి లేకైనా చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.